మేడం తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తే ఎలా కనిపిస్తుందంటే, హత్యలు, అత్యాచారాలు, అరాచకాలు, విధ్వంసాలు వీటిల మధ్యలో, శవాల మధ్యలో, శవాలతో రాజకీయం చేసేటట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చెప్పాలంటే ఒక ముక్కలో చెప్పాలి. ఇన్ని 18 నెలల కాలమైంది. ఈ 18 నెలల కాలంలో ఏ ఒక్క రోజైనా మహిళల మీద అత్యాచారాలు జరగకుండా ఉన్న ఒక న్యూస్ గాని, మహిళలు హత్య కావింపబడకుండా ఉన్న ఒక న్యూస్ గాని విందామంటే, ఈ 18 నెలల కాలంలో కూడా ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా వీళ్ళ విధ్వంసాలు గాని, అరాచకాలు గాని, హత్యలు గాని, అత్యాచారాలు గాని ఇన్ని జరుగుతున్నా కూడా నోరు మెదపని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోవాలి. నిన్న గాక మొన్న మనం పులివెందులు ఎళ్ళొచ్చాం మేము. పులివెందుల్లో గత 8వ తారీఖున ఒక ఆడకూతుర్ని, దళిత మహిళని అతి కిరాతకంగా చంపిన తర్వాత, అది ఇంకా మర్చిపోలేదు రాయలసీమ బిడ్డలింకా. ఈ రోజు అనంతపురం జిల్లాలో ధర్మవరం మండలానికి చెందిన స్నేహలత అనే ఒక అమ్మాయి బ్యాంక్ ఎంప్లాయ్ కాంట్రాక్ట్ బేస్ లో బ్యాంక్ లో పనిచేస్తున్న అమ్మాయి. విధి నిర్వహణలో భాగంగా ఆ అమ్మాయి ఆ బ్యాంక్‌కి వెళ్తున్నప్పుడు దారి కాచి దుండగులు అంటే వాళ్ళ స్నేహితులతో కలిసి ఆ అమ్మాయిని అతి కిరాతకంగా చంపి, ఆ అమ్మాయిని కాల్చేయడానికి కూడా ప్రయత్నం చేశారంటే, ఆ అమ్మాయి కూడా బిలాంగ్స్ టు దళితురాలు. అటువంటి కిరాతకుల్ని కూడా ఈరోజు పరిస్థితులు చూస్తా ఉంటే, ఎందుకు ముఖ్యమంత్రి స్పందించట్లేదు? ఈరోజు ఆ స్నేహలత అనే అమ్మాయి ఎంతో కష్టపడి చదువుకొని ఒక బ్యాంక్ ఎంప్లాయ్ వరకు వెళ్లి 22 సంవత్సరాల అమ్మాయి ఎన్నో ఆశలతో బతుకు వెళ్లదీస్తా ఉంటే, ఈరోజు ఎందుకు పనికిరాని ఒక వెధవ, ఒక కామంతో కొట్టుమిట్టాడుతున్న ఒక వెధవ బయటకొచ్చి ఆ అమ్మాయిని అతి కిరాతకంగా స్నేహితులతో కలిసి చంపేస్తే, చట్టం ఏం చేస్తుంది అని అడుగుతున్నా. అంటే ఈ అమ్మాయి ఒక్కరితే కాదండి. ఈరోజు ఈ అమ్మాయిని మనం కోట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు. ఆడబిడ్డల్ని కాల్చడం అన్నా, ఆడబిడ్డలు గొంతు కోయటం అన్నా, వీళ్ళకి పశువుల్ని ఎంత ఈజీగా కోస్తామో, కాలుస్తామో అంత ఈజీగా ఆడబిడ్డల్ని పీకలు కోయటం గాని, ఆడబిడ్డల్ని పెట్రోలేసి తగలబెట్టడం గాని, ఆడబిడ్డల్ని చంపడం గాని ఎంత ఈజీ అయిపోయిందండి ఈ గవర్నమెంట్‌లో నాకర్థం కావట్లే. ఎందుకు ఇంత బరితెగింపొస్తుందో మన జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. ఎంతమంది ఆడబిడ్డల తాలూకా తల్లిదండ్రుల తాలూకా గర్భశోకాన్ని ఈరోజు ఇతను గర్భశోకాన్ని చూస్తాడైనా? ఎంతమంది ఆడబిడ్డల తాలూకా కన్నీటిని ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నాడు? ఒకసారి అర్థమవుతుందా ఈయనకేమైనాను? ఎంతమంది ఒక్కటి మాత్రం క్లియర్‌గా చెప్తున్నా. ఈ ఆడబిడ్డల శోకం ఏదైతే ఉందో అది శాపంగా మారక ముందే జగన్మోహన్ రెడ్డి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు. రోజు చూసిన అత్యాచారాలు, రోజు చూసిన అరాచకాలు, ఈ విధ్వంస పాలనకి మధ్యలోని మనం ఇలాంటి పరిపాలన సరిగ్గా సాగిస్తా ఉంటే కొంతమంది వీళ్ళంటారు, ఇతనొక సైకో ముఖ్యమంత్రి. ఈయన ఎనకాతల భజన బృందానికి ఒక రౌడీ మంత్రులు. వాళ్ళకి 151 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు. వీళ్ళందరూ కలిపి భజన చేస్తూ ఇతను వీరుడు, ధీరుడు, శూరుడు అంటా ఉంటే నేనొక్కటే అడుగుతున్నా. ఈ 151 మంది గాని వీళ్ళ ఇంట్లో ఎవ్వరైనా ఆడపిల్లకి ఇలా జరిగితే ఇలాగే స్పందిస్తారా? ఇలాగే నోర్లు మూసుకొని ఇంట్లో కూర్చుంటారా? ఓకే. ఎందుకు దళితుల మీద, మహిళల మీద మీకింత అక్కసు అని అడుగుతున్నా. దళితుల శవాల మధ్యలో మీరు రాజకీయాలు చేస్తున్నారు. మహిళల మాన ప్రాణాలతో మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో కూడా ముఖ్యమంత్రి అన్న వ్యక్తి బయటకు స్పందించకుండా, ఎక్కడో జరిగిన తెలంగాణలో పక్క రాష్ట్రంలో దిశ ఒక సంఘటన జరిగితే చాలా స్పీడ్‌గా స్పందించిన జగన్మోహన్ రెడ్డి, మరి తన రాష్ట్రంలోనే ఎంతో మంది రోజుకొకళ్ళు ఇలా చనిపోతా ఉంటే, చంపేస్తా ఉంటే ఎందుకు స్పందించట్లేదు? ఆడబిడ్డలకి నేను అండగా ఉంటానని చెప్పిన ముఖ్యమంత్రి, ఈరోజు మాట్లాడితే దిశ చట్టాన్ని తీసుకొచ్చేసానని చెప్పి ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి, ఆ దిశ చట్టం ఈరోజు ఏమైంది? కనీసం దిశ చట్టం పెట్టిన తర్వాత జనాలకి భయం కలగాలి. ఆ భయం పక్కకి పోగా, ఈరోజు మీరు చేస్తున్న అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రెస్ లాగా ఈరోజు అక్కడున్న కామాంధులందరూ రెడీ అయ్యారు. అంటే యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా మీరు చేస్తున్న అరాచకాలు, మీరు చేస్తున్న విధ్వంసాలకు తోడయ్యి, ఈరోజు కింద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఆడవాళ్ళ మీద ఇన్ని అత్యాచారాలు, ఇన్ని అఘాయిత్యాలు చేస్తా ఉంటే, ఎందుకు జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకుంటున్నాడు? ఎంతమంది ఆడపిల్లల గర్భశోకం ఈరోజు తల్లిదండ్రుల తాలూకా గర్భశోకం ఈరోజు అతను కనిపించట్లేదు. ఇంతమంది ఆడపిల్లల తాలూకా శోకం అతను తగలకుండా మానుతదా? ఒక్కసారి మనం అబ్జర్వ్ చేసుకుంటేనండి, చరిత్రలో గాని, గత ప్రభుత్వాల్లో కానీ ఇంతమంది ఆడపిల్లల తాలూకా మాన ప్రాణాలు కోల్పోయిన రాష్ట్రం ఏదీ లేదు. ఫస్ట్ టైం మన రాష్ట్రంలోనే ఇంతమంది ఆడపిల్లల తాలూకా మాన ప్రాణాలు కోల్పోవటం. నిజంగా ఎంత సిగ్గుచేటండి.
నేను చాలా అద్భుతంగా పరిపాలన చేసేస్తాను, ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పి రోడ్డెక్కావే. మరి ఈ రోజు ఆడపిల్లలందరికీ దగ్గర తీసుకొని ముద్దులు పెట్టావే. నేను అన్నగా ఉన్నానని చెప్పావే. మరి ఈ రోజు ఆ ఆప్యాయత, ఆ తాలూకా బాండింగ్ ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి నీకు? ఈ రోజు ఎందుకు ఇంతమంది ఆడపిల్లల తాలూకా ఉసురు పోసుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం నేను చెప్తున్నానండి. కామాంధులు కూడా తరతమ భేదాలు లేకుండా, కనీసం ఒక తల్లి, చెల్లి అలాంటి తరతమ భేదాలు లేకుండా వాళ్ళు ఎవరైనా సరే అతి కిరాతకంగా చంపే పరిస్థితొస్తుంది. నేను మాత్రం ఒకటే చెప్తున్నా. ఓటేసిన పాపానికి, ఓటేసి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన పాపానికి, ఆ కుటుంబాల తాలూకా ఆడబిడ్డల్ని వాళ్ళు బలి చేసుకోవాలా? ఆ ఆడపిల్లల తాలూకా మాన ప్రాణాలతో మీరు ఆడుకోవాలా? ఎందుకింత వరకు న్యాయం చేయడానికి కూడా ముందుకు రావట్లేదు. ఏమేనంటే మన హోమ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దిశ చట్టము ద్వారా 22 ఇద్దరికి ఉరిశిక్ష విధించిందట ఆవిడ. 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారట. మరి ఈవిడే విధించిందో, కోర్టే విధించిందో నాకైతే తెలియట్లేదు గానీ, దిశ చట్టమే లేని దిశ చట్టము ద్వారా ఇద్దరికి ఉరిశిక్ష, 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష. మరి ఎవరికిచ్చారో ఆవిడేదైనా ఒక లెటర్, ఏదైనా ఓపెన్ లెటర్ ఇవ్వగలరా ఆవిడ? ఆ పేర్లు చెప్పమనండి, ఎవరెవరు ఉరిశిక్ష విధించారో, లేకపోతే ఎవరు 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారో దిశ చట్టం ప్రకారముగా ఒకసారి ఓపెన్‌గా నేను అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. వాళ్ళ పేర్లు ఒకసారి బయటికిమ్మనండి. అంటే ఎందుకు ఇలాంటి కల్లబుల్లి మాటలు మాట్లాడతారు? ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తారు? ప్రజలను తప్పుదోవ పట్టిస్తే మీకొచ్చేదేంటి? మీ ఇంట్లో ఆడపిల్లలకి జరిగితే ఇలాగే స్పందిస్తారా హోమ్ మినిస్టర్ గారు? మహిళా కమిషన్ చైర్మన్ నోరిప్పదు. ఆవిడేదైనా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు శవరాజకీయాలు చేస్తున్నారంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు శవరాజకీయాలు కాదు. మీరు శవాలతో రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్. అది ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. వాసిరెడ్డి పద్మ గారు కూడా. ఇంతమంది ఆడకూతుర్లు అన్యాయం అయిపోతా ఉంటే ఇంట్లో కూర్చొని మీ పదవులకు అనుభవిస్తారా? ఒక్కసారి రోడ్డు మీదకొచ్చి చూడండి. ఎంతమంది ఆడపిల్లల తాలూకా మాన ప్రాణాలు పోతున్నాయో. ఎంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు గర్భశోకంతో వేధిస్తున్నారు. వేధింపబడుతున్నారు వాళ్ళు. నిజంగా రోదిస్తున్నారు వాళ్ళు. బయటకొచ్చి చెప్పుకోలేక, ఇంట్లో పిల్లకి కోల్పోయి, బయట మాటలు పడలేక వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వాళ్ళు ఏడుస్తుంటే, ఆ ఏడుపు మీకు తగలట్లేదు అనుకుంటున్నారా? ఒక్కటి మాత్రం చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి. ఎక్కడో ఒక్కడ దీనికి ఫుల్ స్టాప్ పడాల్సిందే. ఎక్కడో ఒకటి ఫుల్ స్టాప్ పడాలి. కాదు, కూడదు. మా గవర్నమెంట్ ఉన్నంత వరకు కూడా మేము ఇలాంటి అరాచక పాలనే సృష్టిస్తాము. ఇలా మహిళల తాలూకా మాన ప్రాణాలతోనే ఆడుకుంటాము. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనే ఆగవు అని మీరేదైనా అనుకుంటే గనక, ప్రభుత్వం కూలిపోయే రోజు గురించి ఈ రోజు నుంచే మేము ఉద్యమిస్తాం. ఖబర్దార్! ఇది చాలా క్లియర్‌గా చెప్తున్నా. నీ ఇంట్లో ఆడపిల్లలున్నారు. నీకొక తల్లి, చెల్లి, ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఈ రోజు వరకు నేను ఏ రోజు కూడా పర్సనల్ ఇష్యూస్‌లో నేను మాట్లాడలే. కానీ ఒక ఆడపిల్ల తండ్రిగా, ఒక చెల్లికి అన్నగా, ఒక తల్లి కొడుకుగా స్పందించు. లేదు నా గవర్నమెంట్ ఉన్నంత వరకు ఇలాగే జరుగుతుందంటే మళ్ళీ చెప్తున్నా. నీ గవర్నమెంట్ పడిపోయేటంత వరకు, నీ గవర్నమెంట్ కూలదోసేంత వరకు ఈ రోజు నుంచే మా తాలూకా ఉద్యమం అన్నది కొనసాగిస్తాం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ చెప్తున్నా, యువర్ కౌంట్ డౌన్ స్టార్టెడ్స్. మహిళల ప్రాణాలు, మహిళల మానాలతో నువ్వు ఆడుకుంటున్నావు. వాళ్ళ ఉసురు తగిలిందంటే రాజ్యాలే పోయినాయ్యా నువ్వెంత? ఆ సిట్యుయేషన్ తెచ్చుకోకుండా ఉండాలంటే ఇప్పటికైనా స్పందించు. నీ యంత్రాంగాన్ని స్పందింపజేయి. అంతే తప్పించి ప్రగల్భాలొద్దు. మాకు గన్నులు, జగన్లు ఇవి కాదు మాకు కావాల్సినవి. బయటికెళ్ళినా ఇంట్లో ఉన్న ఆడపిల్ల ప్రశాంతంగా ఉండాలి. ఆడపిల్ల రక్షణగా ఉండాలి. దానికి మీరు ఏం చేస్తున్నారో బయటకొచ్చి చెప్పకపోతే మా ఉద్యమాన్ని మళ్ళీ మేము బలపరుస్తాం. కంపల్సరీ మళ్ళీ చెప్తున్నా. మీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆడపిల్లలతో పెట్టుకున్నారు. కంపల్సరీగా మీరు గనక వీటిని చర్యలు కనుక ఎటువంటి చర్యలు తీసుకోకపోతే, మాన ప్రాణాలు రక్షించే ప్రయత్నం చేయకపోతే, మా తెలుగుదేశం పార్టీ తరపున, తెలుగు మహిళల తరపున మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తాం. అదే విధంగా ఆహ్, ఈరోజు ఒక 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఒక కామెడీ సినిమా చూస్తున్నామండి. ఇక్కడ మన వైజాగ్‌లో. విజయసాయి రెడ్డి గారని ఇక్కడ వైజాగ్ ముఖ్యమంత్రి ఒకాయనున్నారు. ఆయన రాజ్యసభకి ఎంపీ గారు. కానీ మా వైజాగ్‌కి ముఖ్యమంత్రిలా ఆయన ఫీల్ అవుతుంటారు. ఎందుకంటే వైజాగ్‌లో ఏ మూల ఏం జరిగినా, ఎక్కడ ఏమున్నా ఆయన కనుసన్నల్లోనే జరగాలి. ఆయన మాత్రమే చెప్పాలి అన్న కాన్సెప్ట్‌లో ఉండే ఒక ఒక డమ్మీ ముఖ్యమంత్రి అంటాము. మరి ఏ ముఖ్యమంత్రి అనాలో కానీ ఆయన ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్‌లు పెట్టి ఒక కామెడీ సినిమా కథలు చెప్తున్నాడాయన. అందులోని ఎవరు మెయిన్ ఆర్టిస్ట్ అన్నది నేను నేను కామెడీ సినిమా అతనే చెప్పారు కాబట్టి ఇంక వేరేగా మీకు చెప్పక్కర్లేదు.
ఆయన ఈ రోజు ఒక లెటర్ విడుదల చేసి వైజాగ్ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ తాలూకా భూ కబ్జాలు ఇవన్నీను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇన్ని ల్యాండ్స్ అన్ని కబ్జా చేశారు. మేము అవన్నీ కూడా వెలికి తీస్తున్నాము. ఇది సమగ్ర పరిపాలన అని చెప్పి అబ్బబ్బా! నిజంగా మాటలు వింటుంటానండి. విజయసాయి రెడ్డి అంటే తెలియని వాళ్ళు ఎవరైనా విన్నారంటే, అమ్మో! ఇది నిజమేనేమో అన్నంతగా చక్కగా అబద్ధాన్ని అల్లికల్లా అల్లి ప్రెస్ మీట్లు పెట్టారు. అది వాళ్ళ పేపర్‌లో ఆబ్వియస్‌లీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వస్తూనే ఉంటది. నేనేం చెప్తున్నానంటే, అయ్యా విజయసాయి రెడ్డి గారు, ఫస్ట్ థింగ్ వైజాగ్ గురించి మీరు మాట్లాడడం ఒక విడ్డూరం అయితే, వైజాగ్‌లో భూ కబ్జాల గురించి, అవినీతి గురించి, అరాచకాల గురించి ఏటు అయిన మీరు మాట్లాడడం మరీ విడ్డూరంగా ఉంది. అది ఎంత విడ్డూరం అంటే ఏదో అంటారు గదా! నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నమాట. అది మీరు మాట్లాడడం అవినీతి గురించి. ఓ దొంగే ఎళ్ళిపోతున్నాడు. దొంగని చూసి ఇంకో దొంగ నడిచాడట ఒక దొంగే. అలా ఉంది మీ వ్యవహారం. మీరేదో అరాచకాలు కబ్జాలు అవి ఇవి అని మాట్లాడుతున్నారు కదా! నేను ఒకటే అడుగుతున్నా. ఆల్రెడీ మా గవర్నమెంట్‌లోని కూడా సిట్ అనేది ఎంక్వైరీ వేశాడు. ఇప్పుడు కూడా సిట్ ఎంక్వైరీ అలాగే నడుస్తుంది. ఇకంతా మీకు ఏవో జరిగిపోయి అనుకునేటప్పుడు ఎందుకు సిట్ నివేదికను బయట పెట్టట్లేదు? ఫస్ట్ థింగ్. రెండో విషయం. ఈరోజు వైజాగ్ ప్రజలందరికీ తెలుసు. రాజధాని వంకతో, రాజధానిని వైజాగ్ తీసుకొస్తామనే నెపంతో, వైజాగ్‌లో ఉన్న ఖాళీ ల్యాండ్స్‌ని అన్నిటిని కూడా ఏ రకంగా మీరు, మీ అనుచర గణం కబ్జా చేయడానికి చూస్తున్నారో, మీరు మాట్లాడుకోక్కర్లే. వైజాగ్ నడిబొడ్డులో నుంచుంటే జనాలు మాట్లాడతారు. వాల్తేరు క్లబ్ మీరు ఏ రకంగా దోచుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ ఎప్పటినుంచో ఉన్న క్రిస్టియన్ సంస్థలకు సంబంధించిన ల్యాండ్స్‌ని మీరు ఏ విధంగా దోచుకున్నారు మీరు, మీ అనుచర గణం కలిపి. ఆనందపురంలో ఎన్ని ల్యాండ్‌లు దోచుకున్నారు. అదే విధంగా మీ ఎమ్మెల్యేస్ కొంతమందున్నారు. చెరువులను కూడా కబ్జా చేస్తున్నారండి. మీరు అర్థం చేసుకోవాలక్కడ. ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద బురద జల్లేస్తున్నాం అనుకోకూడదు. మీ చెరువులు కూడా కబ్జా చేస్తున్నారు. మీరు దళితుల తాలూకా భూములను కూడా లాక్కొని, మేము ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని చెప్పి వాళ్ళ తాలూకా భూములను కూడా లాక్కొని మధురవాడ, ఎండాడ, ఆనందపురం, పెందుర్తి ఈ ఏరియాలన్నిట్లోని కూడా దళితుల తాలూకా భూములను కూడా లాక్కొని వాళ్ళ తాలూకా ఇల్లుల్ని కూల్చివేసి మీరెంత రచ్చ చేస్తున్నారో మాకర్థం కాకపోయినా పర్వాలేదు. కనీసం మీకైనా అర్థమవుతుందా? మీరు ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భూ కబ్జాలు చేశారని అంటే మీరు చేసిన కబ్జాల్ని కప్పిపుచ్చుకోవడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఒక రాయి ఏసేస్తే, వాళ్ళు దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటారు. వాళ్ళు దాని గురించి మాట్లాడరని మీరు అనుకుంటున్నారేమో. నేను ఈ రోజు అడుగుతున్నా. ఈ రోజే కదా మీరు లెటర్ ఇష్యూ చేశారు? యెస్. నేను ఈ రోజే అడుగుతున్నా. మీరు ఒకసారి టైం చెప్పండి. మీరు చెప్తారా టైము, నేను చెప్తానా టైము అవన్నీ కాదు. మీరే లెటర్ రాసారు కాబట్టి తెలుగుదేశం పార్టీ జిల్లా తరపున అడుగుతున్నా నేను. మీరు ఒక డేట్ చెప్తారా? ఒక టైం చెప్తారా? లేదంటే మమ్మల్ని చెప్పమన్నా మేమైనా చెప్తాం. కానీ ఒక చర్చకు కూర్చుందాం. మీరు కూర్చోండి, మేము కూర్చుంటాం. అక్కడ ఎవరు ఎంత అవినీతి చేశారు? ఎవరు ఎన్ని భూ కబ్జాలు చేశారు? ఎవరు ఏంటన్నది ఓపెన్‌గా ప్రజలకి చెప్దాం. ప్రజలు ఏం చెప్తారన్నది ప్రజా నిర్ణయం మీద మనం వదిలేద్దాం. దీనికి విజయసాయిరెడ్డి గారు సిద్ధమా? ఆరోపణలు చేయటం కాదు. దీనికి విజయసాయిరెడ్డి గారు సిద్ధం అంటే చెప్పమనంటే మేము రెడీ. మేము ఎప్పుడూ రెడీగా ఉన్నాం. ఏవండీ తెలుగుదేశం పార్టీలో అవినీతి చేసేవాడు ఎవడు ఉండడండి. తెలుగుదేశం పార్టీ అంటేనే నీతి, నిజాయితీకి మారుపేరు. మీకులా కేసులు మాఫీలు చేసుకోవడానికి కాళ్ళు పట్టే రకాలు కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు. అర్థం చేసుకోండి విజయసాయిరెడ్డి గారు. విశాఖపట్నంకొచ్చి విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్‌ని గనక మీరు దెబ్బతీయాలని చూస్తున్నారో, అది మీకే పెద్ద కన్నం. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఏవండీ ఈ మధ్య కాలంలో ఆహ్, ఆహ్, క్యాపిటల్ సిటీ తీసుకొచ్చేస్తామని చెప్పి, మీ కడప నుంచి చాలా మంది ఈ తెల్ల లాల్చీలని దిగినాయండి మా ఊర్లో. వీళ్ళేం చేస్తున్నారంటే, ఎక్కడైనా ఇంతకు ముందు వరకు మా వైజాగ్‌లో ఏ ఖాళీ స్థలం ఉన్నా కూడా, దిస్ సైట్ బిలాంగ్స్ టు అని చెప్పి ఎప్పుడు ఎవరు రాసుకోలా. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు లేకపోయినా కూడా ఎప్పుడు చాలా సేఫెస్ట్‌గా ఉండేది వాళ్ళు. ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారో తెలుసా వైజాగ్‌లో, ఎవరికైనా ఒక 100 గజాల స్థలం ఉన్నా ముందు కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని, ఈ సైటు పలానా వ్యక్తికి సంబంధించినది. ఈ సైట్ అమ్మబడదు. ఈ సైట్ దగ్గరికి ఎవరు ఏ జోలికి రాకూడదు. అని ఆఖరికి బోర్డులు పెట్టుకునే పరిస్థితికొచ్చేసారు జనాలు. అది ఎవరి వల్లంటారు విజయసాయిరెడ్డి గారు? మీ వల్ల కాదు. మీ అనుచరగణం వల్ల కాదా? మీ వల్ల కాదా? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అవినీతి చేయాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రజాబలం ఎప్పుడూ ఉంటది. కాబట్టే ఎంత మీరు గాలి వీచి గాలిలో ఎంతమందిని కొట్టుకుపోయినా ఈ 4 సీట్లు ఇక్కడ గెలిచారు. అది అర్థం చేసుకోవాలి.
ఈ రోజు ఏదో మభ్య పెట్టేసి ఏదో చేసేసి ఎమ్మెల్యేలు తీసుకెళ్ళటం అవన్నీ మాకు అనవసరం. మాకు వైజాగ్ జోలికి రావద్దు. వైజాగ్ జోలికి వచ్చేటట్టయితే కనుక ప్రూఫ్స్ తో కూర్చుందాం. డేట్ మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? లేదు టైం మీరు చెప్తారా, మమ్మల్ని చెప్పమంటారా? మీ ఇష్టమే. సవాల్కి రెడీయా? విజయసాయి రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నా, ఏదో ప్రజల మధ్యలోనే చర్చ కూర్చుందాం. ద బెస్ట్